వేసవిని జయిద్దాం, ఎక్కడా తాగునీటి సమస్య కనిపించకూడదు, ఎండ తీవ్రతపై మొబైల్ అలర్టర్లు ఇవ్వండి. అంటే ప్రజలకి ఎండ తీవ్రత గురించి నిరంతరం మొబైల్ ద్వారా అలర్ట్లు ఇవ్వండి అని చెప్పి చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు. ఇలాంటి వినూత్నమైన ఆలోచనలు జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడన్నా వచ్చినాయా? ఏ సందర్భంలోనూ కూడా ఆయన అలా చేసినట్టు లేదు. పరిపాలన మీద అవగాహన లేక, ప్రజల పట్ల అభిమానం లేక అసలు ఈ చూపు లేదు ఆయనకి. ఎంతసేపు దోచుకోవడం, దాచుకోవడం, తరలించుకోవడం తప్ప ప్రజలకు మంచి చేద్దామన్న ఆలోచన ఏ కోశాన లేని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ముందస్తు జాగ్రత్తలతో వడదెబ్బ మరణాలకు చెక్ పెట్టండి. తీవ్ర వడగాలులు వీచే ప్రాంతాల్లో మజ్జిగ కేంద్రాలు ఏర్పాటు చేయండి. వడగాల్పులను తట్టుకుంటాకి, వడ తీవ్రతను తగ్గించడానికి మజ్జిగ కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు అధికారులకు ఆదేశించారు. పశువులకు 35 కోట్లతో 12,138 నీటి తొట్ల నిర్మాణం. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా సరే పశువులు నీటికి ఇబ్బంది పడకుండా నీటి తొట్లు ఏర్పాటు చేయాలని చెప్పి దిశానిర్దేశం చేశారు. పాఠశాలల్లో వాటర్ బెల్ విధానం అమలు. పాఠశాలల్లో కూడా విద్యార్థులు గంటకో 2 గంటలకో నీరు తాగే విధంగా నీరు తాగించాలనే సంకల్పంతో వాటర్ బెల్, ఎట్లా అయితే క్లాసు కావగానే క్లాసుకి బెల్ కొడతారో అలాగే నీరు తాగాలని గుర్తు చేయడానికి కూడా బెల్ కొట్టండి అన్నది ఆయన ఉద్దేశం. అడవుల్లో అగ్ని ప్రమాదాలపై డ్రోన్ నేత్రాలు. వేసవి అన్నాళ్ళు నిరంతరాయంగా అడవుల్లో డ్రోన్లు తిప్పండి. ఎక్కడన్నా కారుచ్చు లాంటివి ఏర్పడే అవకాశం ఉండవచ్చు. అది అరకట్టాలంటే డ్రోన్ నిఘా నేత్రాలు అవసరం అని చెప్పి ముఖ్యమంత్రి గారు అధికారులకు సూచించారు. వేసవి ప్రణాళికలపై వివిధ శాఖలతో సమీక్ష. వేసవికాలం వస్తుంది, ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఆయన నిన్న సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు అధికారులకి. రాష్ట్రంలో ప్రజలు ఏ రకంగా ఎక్కడ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో చలివేంద్రాలు, మంచినీరు, అడవుల మీద నిఘా నేత్రాలు ఇవన్నీ సూచిస్తూ ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ సమీక్ష నిర్వహించారు నారా చంద్రబాబు నాయుడు గారు. పశుగ్రాసం కొరత లేకుండా చర్యలు తీసుకోవాలి. పాఠశాలలో వాటర్ బెల్ విధానం అమలు. పాఠశాలల్లో తప్పనిసరిగా తాగునీరు అందుబాటులో ఉంచాలని సూచించారు. సాయం చేసే చేతులకు వేదికే మన P4. రాష్ట్రంలో సంపన్న వర్గాలు, నిరుపేదలకు సాయం అందించేందుకు వీలుగా ప్రభుత్వం P4 విధానం ద్వారా ఒక వేదిక నిర్మిస్తోందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఉగాది రోజున ప్రారంభించే జీరో పావర్టీ P4 విధానంపై సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. సాయం అందించేందుకు ఎవరైనా ముందుకు రావచ్చని, ఎవరిని ఇందుకోసం ఒత్తిడి చేయొద్దని అధికారులు సూచించారు. ఎన్ఆర్ఐలు కూడా P4లో భాగస్వాములు కావచ్చని, గతంలో తన హయాంలో చేపట్టిన జన్మభూమి తరహాలోనే P4 కార్యక్రమానికి ప్రజాదరణ వస్తుందనే నమ్మకం తనకుందన్నారు. 1995లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జన్మభూమి ప్రారంభించినప్పుడు కూడా ఇలాగే నవ్వుకున్నారు. జన్మభూమి ఏంటి, ఎవడొచ్చి పనిచేస్తాడని చెప్పి. నిదానంగా సంవత్సరంలోనే జన్మభూమి విలువ తెలిసిన ప్రతి ఒక్కరూ పాల్గొని సక్సెస్ చేసిన విధానం మనం చూసాం. అలాగే ఇప్పుడు P4 కూడా అదే తరహాలో మొదట్లో స్టార్టింగ్లో చిన్న ఇబ్బందులు వచ్చినా దానికి చంద్రబాబు గారిని అభిమానించే ఎన్ఆర్ఐలు కావచ్చు, పారిశ్రామికవేత్తలు కావచ్చు, సంపన్న వర్గాలు కావచ్చు ఆయన బాటలు అనుసరిస్తారు. పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దే ఆయన లక్ష్యానికి తోడ్పాటును అందిస్తారు. ఆయన సక్సెస్ అవుతారు కూడా. P4 విధానంలో ప్రభుత్వ పాత్ర కేవలం ఇరు వర్గాలను ఒక వేదికపై తీసుకురావడమేనని, ప్రభుత్వం తరపున ఎవరికి అదనపు సాయం ఉండదని చెప్పారు. P4 విధానంలో సంపన్న వర్గాలు, పేద వర్గాలు వాళ్ళిద్దరిని కలపడమే తప్ప దీంట్లో ప్రభుత్వానికి ఎలాంటి పాత్ర ఉండదని, ప్రభుత్వం ఈ విధానంలో ఎవరికి ఎలాంటి సాయం చేయదని చెప్పి స్పష్టం చేశారు ఆయన. ఉన్నత వర్గాల వాళ్ళు సాయానికి ముందుకొచ్చేలా వారిలో స్ఫూర్తి నింపాలని ముఖ్యమంత్రి కోరారు. లబ్ధి పొందేవారిని బంగారు కుటుంబంగా, సాయం చేసేవారిని మార్గదర్శిగా పిలవాలని సూచించారు. బంగారు కుటుంబానికి ఎంపికలో ఎలాంటి పొరపాట్లు జరగడానికి వీల్లేదన్నారు. గ్రామ సభ, వార్డు సభలు నిర్వహించడం ద్వారా తుది జాబితా రూపొందిస్తే వివాదరహితంగా ఉంటుందన్నారు. ప్రతి గ్రామంలో గ్రామ సభ, వార్డు సభలు నిర్వహించి నిజమైన నిరుపేదలని ఎంపిక చేస్తే ఎలాంటి అనుమానాలకు, వివాదాలకు తావుండదని చెప్పి ఆయన సూచన. P4 కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం వివిధ వర్గాల ప్రజలకు అమలు చేస్తున్న పథకాలకు ఎటువంటి సంబంధం లేదని సీఎం చెప్పారు. ఇప్పుడు అమలు చేయబోయే P4 కార్యక్రమానికి ఇప్పుడు అందిస్తున్న సంక్షేమ పథకాలకి ఎలాంటి సంబంధం లేదు. వాటి దారిని ప్రభుత్వం అందిస్తూ ఉంటుంది. సంపన్న వర్గాలు ఆదుకునే నిరుపేదలకు కూడా సంక్షేమ పథకాలు అందుతాయి. దీంట్లో ఎలాంటి అనుమానాలకు తావలేదని చెప్పి స్పష్టం చేశారు. P4 కార్యక్రమం అనేది సమాజంలో అత్యంత వెనకబడిన వర్గాలకు చేయూతనిచ్చేందుకు చేపట్టిన కార్యక్రమంగా ఆయన అభివర్ణించారు.
P4 ప్రభుత్వ పథకాల అమలుకు ఎటువంటి సంబంధం లేదన్నారు. ప్రజల్లో ఎలాంటి అనుమానాలకు అధికారులు తావేయకూడదని తెలిపారు. ఉగాది రోజున అమరావతిలో జరిగే P4 ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రతి గ్రామం నుంచి ఒకరైనా హాజరయ్యేలా ప్రతి నియోజకవర్గం నుంచి ఒక బస్సు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. పేదరిక నిర్మూలన, జీవన ప్రమాణాలు పెంచడమే ప్రభుత్వం అంతిమ లక్ష్యమని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా మొదటి దశలో 20 లక్షల కుటుంబాలకు లబ్ధి కలగనుంది. రాష్ట్రంలో జీరో పావర్టీ లక్ష్యం చేరే వరకు P4 కార్యక్రమం నిరంతరం కొనసాగుతుంది. సుమారుగా 45 లక్షల కుటుంబాలు ఉంటాయి రాష్ట్రంలో. తొలి దశలో 20 లక్షల కుటుంబాలకి P4 కార్యక్రమాన్ని వర్తించేలా, పేదలని ఆ స్థాయి నుంచి పైకి తీసుకొచ్చేలా చేయడమే చంద్రబాబు నాయుడు గారి ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమానికి గ్రామస్తులు, స్థానిక నాయకులు, ఆ పార్టీ లేదు, ఈ పార్టీ లేదు, పార్టీలు పక్కన పెట్టండి, ఆయన చేపట్టే అతి మంచి కార్యక్రమం ఇది. దానికి అందరూ తోడ్పాటును అందించండి. పార్టీ రహితంగా వర్గాలను పక్కన పెట్టి నిజమైన నిరుపేదలని సూచించండి. గ్రామం నుంచి ఎంపిక చేయండి. ఆ కుటుంబాలకు లబ్ధి చేకూరే వరకు అందరూ పోరాడండి. మంచి కార్యక్రమం. దీంట్లో రాజకీయాన్ని చొప్పించకండి. ప్రతి గ్రామంలో గ్రామ సభలు పెట్టుకుని ఆ నిరుపేద కుటుంబాలు, అర్హులైన నిరుపేద కుటుంబాలు, నిజమైన నిరుపేద కుటుంబాలని వెలికి తీసుకొచ్చి వారి అభివృద్ధికి తోడ్పాటును అందించండి.